హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. మరి మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇది హాఫ్ శారీ అండి. టోటల్గా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది డిజైనర్ హాఫ్ శారీ. స్కర్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్ స్కర్ట్ మొత్తం కూడా అది కూడా మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి ఒక డిఫరెంట్ షేప్లో ఉన్నటువంటి బింది టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ వెల్వెట్ మెటీరియల్, అది కూడా బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దానిపైన పిటాయి వర్క్, గోల్డ్ కలర్ కాంబినేషన్తో పిటాయి వర్క్తో మనకు ఒక డిజైన్ వచ్చేటట్లుగా క్రియేట్ చేశారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మొత్తం గ్రాండ్గా హెవీగా ఇచ్చారండి. బ్లాక్ కలర్ రాణి పింక్ కలర్కి బ్లాక్ కలర్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ టూ సైడ్స్ వచ్చేసరికి బెల్ట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. అలాగే తర్వాత మిడిల్ పార్ట్లో కొంచెం లెంతీగా బోర్డర్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్, అలాగే సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకుని స్కర్ట్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో కుందన్స్ అనేది ఇక్కడ యాడ్ చేశారు. ఇది మనకి స్కర్ట్ పార్ట్. బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్తో ఉండే విధంగా తీసుకున్నారు. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. మనకి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్లో 4 పీసెస్ ఇచ్చారు. అంటే గాగ్రా టైప్లో మనం డిజైన్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక మనకి హాఫ్ సారీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పైన టాప్ పార్ట్ ఇచ్చారు. బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని అంటే పైపింగ్ మొత్తం కూడా మనకి స్కర్ట్ కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీని పైన అంతా కూడా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో మనకి ఫ్లవర్ డిజైన్ చాలా గ్రాండ్ గా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. దీనికి ఓనీ చూసినట్లయితే బ్లూ కలర్ అండి. టోటల్ గా కాంట్రాస్ట్ ఇచ్చారు. రాణి పింక్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ తో మనకి ఓనీ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే స్కర్ట్ కలర్ ఏదైతే ఉందో స్కర్ట్ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్, అంటే పింక్ కలర్ బోర్డర్ ఉంటుంది. దాని పైన బోర్డర్ వచ్చేసరికి మనకి బెల్ట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైనర్ బోర్డర్ని అంటే ఓనీ పార్ట్కి 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. అలాగే పైన బాల్స్ డిజైన్ కూడా ఇచ్చారు. టోటల్గా ఇది మనకి 4 పీసెస్ వస్తుంది. మిడిల్ పార్ట్లో కూడా స్కర్ట్లో ఏదైతే డిజైన్ ఉంటుందో చిన్న చిన్న బింది టైప్ ఆఫ్ డిజైన్, అదే డిజైన్ని మనకి ఇక్కడ కూడా స్టిక్ చేశారనమాట. దీని కాస్ట్ వచ్చేసి 3750 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ హాఫ్ సారీ వచ్చేసి ఇది బ్రైడల్ కలెక్షన్ అండి. పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక సాటిన్ మెటీరియల్ ఇచ్చారు. కొంచెం 2 ఇంచెస్ అంటే లెంతీగా ఉండే విధంగా బోర్డర్ లాగా తీసుకున్నారు. తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా పీచ్ కలర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన టోటల్గా ఆల్ ఓవర్ వర్క్ సేమ్ కలర్ కాంబినేషన్తోనే ప్రతి ఒక్క కలీజ్ కూడా ఫిల్ అయ్యే విధంగా ఇచ్చారు. దీంట్లో ఉన్న ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే కనుక అంటే సేమ్ కలర్ ఫ్లవర్ డిజైన్స్లోనే మనకి గోల్డ్ కలర్ కుందన్స్ అనేది డిజైన్ చేశారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి. మనకి దామన్ పార్ట్ అనేది ఎప్పుడు సపరేట్ ప్యాచ్ వర్క్ వస్తుంది కదా, ఇక్కడ కూడా మనకి ప్యాచ్ వర్క్ మోడల్ కాకుండా ఇక్కడ మొత్తం కూడా హెవీగా అంటే గ్రాండ్గా కనిపించే విధంగా కాంట్రాస్ట్ లుక్తో మనకి కట్ వర్క్ స్టైల్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారనమాట. దీనిపైన కూడా మొత్తం అవుట్లైన్ అంతా కూడా కుందన్స్తో బాగా ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు ఈ స్కర్ట్ పార్ట్. ఇది మనకి బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా గ్రాండ్గా ఉంది. కింద బోర్డర్ చూసినట్లయితే కనుక కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ ఓనీకి బ్లౌజ్ వచ్చేసి ఈ హాఫ్ శారీకి మొత్తం రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 1 సైడ్ వచ్చేసరికి మనకి నెక్ పార్ట్ కూడా ఇలా డిజైన్ చేశారనమాట. అలాగే బోర్డర్ చూసినట్లయితే కనుక సేమ్ మనకి కింద ఏదైతే వర్క్ చేశారో ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి సెల్ఫ్ డిజైనింగ్తో అదే కాకపోతే కాంట్రాస్ట్ గోల్డ్ కలర్తో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. ఓనీ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇక్కడ చిన్న చిన్న కుందన్స్తో పాటు ఫ్లవర్ డిజైన్ అనేది బాగా ఎలివేట్ చేశారు. ఈ ఓనీ మొత్తం ఫుల్ కవర్ చేశారు. 4 సైడ్స్ కూడా ఇక్కడ ఇంతకుముందు బ్లౌజ్లో మనం హ్యాండ్స్ పార్ట్లో ఏ డిజైన్ అయితే చూసామో అదే డిజైన్ని మా 4 సైడ్స్ కవర్ చేశారు. కలర్ఫుల్గా ఉంది. ఒకటే కలర్ కాంబినేషన్లో మనకి బ్రైడల్ కలెక్షన్ అనమాట. ఈ హాఫ్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 5700 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది కూడా హాఫ్ శారీ. మంచి కలర్స్ కాంబినేషన్ ఇచ్చారండి ఈ హాఫ్ శారీ. ఇది టోటల్గా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక సాటిన్ బెల్ట్ పార్ట్ ఇచ్చారు. అది కూడా 2 ఇంచెస్ ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చేసారనమాట. ఇంకా స్కర్ట్ పార్ట్ చూసినట్లయితే టోటల్గా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. దీని లోపల వచ్చేసరికి మనకి సాటిన్ పెట్టికోట్ ఉంటుంది. దీని పైన వచ్చేసరికి నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఆల్ ఓవర్ స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. ప్లస్ ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే మనం చూస్తున్నామో దీని చుట్టూ అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న కుందన్స్ అనేది యాడ్ చేసి చాలా హెవీగా ఇచ్చారు. ఇది కూడా మనకి బ్రైడల్ కలెక్షనే అండి. ఇప్పుడు రిసెప్షన్స్కి కానీ ఎంగేజ్మెంట్స్కి కానీ చాలా మంది ఎక్కువ ప్రిఫర్ చేసే డ్రెస్ వచ్చేసి హాఫ్ శారీ. ఇక్కడ వచ్చేసి మనకి కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. రా సిల్క్ ఫ్యాబ్రిక్తో మనకి జూట్ మిక్స్ వచ్చే విధంగా. తర్వాత మనకి పర్ల్స్తో ఉన్నటువంటి ఒక లేస్ బోర్డర్ యాడ్ చేశారు. దానిపైన చూసినట్లయితే కనుక స్నఫ్ కలర్, ఈ స్నఫ్ కలర్ ఆరెంజ్ కలర్ అనేది మనకి చాలా రేర్ కలర్ కాంబినేషన్
కాంబినేషన్ అండి, ఎక్కువ ఇవ్వరు అనమాట ఈ కలర్స్ కాంబినేషన్ అనేది. దీనిపైన అంతా కూడా ఎలోయిష్ గోల్డ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దానిపైన వచ్చేసరికి మనకి కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇది మనకి టోటల్గా స్కర్ట్ పార్ట్. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ ఎలా వచ్చాయో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి, స్నఫ్ కలర్. అంటే స్కర్ట్ మొత్తం కూడా ఆరెంజ్ ఉంటుంది కాబట్టి ఇది మనకి రా సిల్క్, అది కూడా రైనీ లుక్ ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. టోటల్గా హెవీగా మనకి నెక్ పార్ట్ అనేది డిజైన్ చేశారు ఇక్కడ ఇలా. అంటే మనకి దాంట్లో బోర్డర్లో ఏ డిజైన్ అయితే వచ్చిందో ఆ డిజైన్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. హ్యాండ్స్కి మాత్రం గోల్డ్ అండ్ లేస్ బోర్డర్ వచ్చింది కదండి, పర్ల్స్తో ఉన్నటువంటి లేస్ బోర్డర్, సేమ్ అది యాడ్ చేశారు. దీనికి ఓనీ చూద్దాం. ఓనీ వచ్చేసి స్నఫ్ కలర్ ఉంటుందండి, నెట్టెడ్ ఫ్యాబ్రిక్. ఇది మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చి 4 సైడ్స్ కూడా హ్యాండ్స్ పార్ట్లో మనకి ఏ డిజైన్ అయితే ఇచ్చారో పర్ల్స్తో ఉన్నటువంటి లేస్ బోర్డర్ అండ్ జూట్ మిక్స్తో ఉన్నటువంటి బోర్డర్, సేమ్ బోర్డర్ని ఓనీకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. కలర్ఫుల్గా ఉంది కాంబినేషన్ అనేది. ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి స్నఫ్ కలర్తో బ్లౌజ్ అండ్ ఓనీ ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి 5300 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనం డ్రెస్సెస్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి రెడీమేడ్ డ్రెస్ వచ్చింది. పైన టాప్ వచ్చేసి అది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారనమాట. అంటే మనకి లేయర్స్ మోడల్లో ఉంటుంది ఇదంతా కూడా. లోపల వచ్చేసి ఇన్నర్ పార్ట్లో ఇక్కడ ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్, అది కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. అంటే బేస్ వచ్చేసరికి క్రీమ్ కలర్ ఉంటుంది. ఇక్కడ వన్ ఆఫ్ ది కలర్ మనకి పర్పుల్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి పైన ఇంకొక లేయర్ యాడ్ చేశారు. దీనికి వచ్చేసరికి 2 సైడ్స్ ఎడ్జెస్లో కింద వచ్చేసరికి ఇక్కడ అంటే ఆర్మ్స్ దగ్గర నుంచి కూడా కింద వరకు వచ్చే విధంగా ఒక బకెట్ మోడల్, అంటే యూ షేప్లో గోట్ వర్క్ ఒకటి, అలాగే పింక్ కలర్తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ అవుతుంది. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే 1 సైడ్ మాత్రమే మనకి మొత్తం బీడ్స్ వర్క్, ఎక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది లేకుండా పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ ఇచ్చారు. అక్కడక్కడ యాంటిక్ కలర్ కాంబినేషన్తో బీట్ వర్క్ కూడా ఉంటుంది. ఇది ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఇంకొక సైడ్ మనకి చున్నీ ఉంటుంది కాబట్టి. మధ్యలో వచ్చేసరికి ఇట్లా ఒక చిన్న బోర్డర్ మోడల్గా తీసుకున్నారనమాట. ఇది వచ్చేసరికి టోటల్గా మనకి టాప్ పార్ట్. దీని బాటమ్ చూసినట్లయితే కనుక మనకి ప్లాజో మోడల్ తీసుకున్నారండి. మొత్తం కూడా ప్లాజో టైప్లో ఇచ్చారనమాట. అంటే కింద వచ్చేసరికి కొంచెం లెంతీగా ఉండే విధంగా ప్లాజో మోడల్ ఇచ్చారు. దీనికి చున్నీ పార్ట్ చూద్దాం. చున్నీ చూసినట్లయితే కనుక ఫ్లవర్స్ డిజైన్లో మనకి 2 కలర్స్ ఇచ్చారు కదండి, పింక్ అండ్ పర్పుల్ కలర్. ఈ 2 కలర్స్ కాంబినేషన్ అనేది మనకి ఈ చున్నీలో యాడ్ చేశారు. 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసరికి పర్పుల్ కలర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్లో ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1275 రూపీస్కి అవైలబుల్. ఇది మనకి మెటీరియల్ అండి, కాటన్ మెటీరియల్. సమ్మర్ సీజన్ కాబట్టి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్లో మనం ఈ మెటీరియల్ చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ బేస్ ఉంటుంది. టోటల్ అంతా కూడా మనకి డ్రెస్ మొత్తం పైన టాప్ అంతా. నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక పార్టీ వేర్ కలెక్షన్స్ లో ఉన్నటువంటి నెక్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి ఈ కాటన్ ఫ్యాబ్రిక్ పైన ఇచ్చారు. టోటల్ గా మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో బాగా ఎలివేట్ చేశారనమాట నెక్ పార్ట్ అంతా కూడా. కుందన్స్, సురాజ్కి స్టోన్స్, అలాగే మనకి మొత్తం కూడా అవుట్ లైన్ అంతా కూడా స్ప్రింగ్ వర్క్ వచ్చింది. మధ్యలో అక్కడక్కడ మనకి ప్రతి ఒక్క ఫ్లవర్ లో కూడా మిర్రర్ వర్క్ అనేది యాడ్ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ లో కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ యాడ్ చేసి దాని చుట్టూ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు. దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది 2 సైడ్స్ లో కూడా. అలాగే మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే కనుక మనకి గోల్డ్ కలర్ తో పిటాయి వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ అనేది ఇక్కడ యాడ్ చేశారు. టోటల్ గా ఇది మనకి టాప్ పార్ట్ అండి. ఇది వచ్చేసి మనకి మెటీరియల్. దీనికి బాటమ్ ప్యూర్ కాటన్, దట్టు మనకి పింక్ కలర్. పైన నెక్ పార్ట్లో ఉన్న డిజైన్ ఏ కలర్ అయితే ఇచ్చారో పింక్ కలర్, అలాగే కింద దామన్ పార్ట్లో కూడా మనకి పింక్ కలర్ యాడ్ చేశారు కదా. సో అదే కలర్ కాంబినేషన్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ని మనకి బాటమ్ పార్ట్లో ఇచ్చారు. దీనికి చున్నీ వచ్చేసి మొత్తం ప్రింటెడ్ చున్నీ అండి. బాటమ్ అండ్ టాప్ ఈ 2 కలర్స్ ఏ కలర్స్ అయితే ఉన్నాయో బ్లాక్ అండ్ పింక్, దాంతో మనకి ప్రింటెడ్ మోడల్లో బాందిని టైప్ ఆఫ్ డిజైన్ లాగా యాడ్ చేశారనమాట. ఇక్కడ చూసినట్లయితే కనుక బోర్డర్ కింద ఏదైతే మనకి పిటాయి వర్క్తో గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో 2 సైడ్స్ కూడా బ్లాక్ కలర్ గోట్ వర్క్ అనేది కామన్గా కంటిన్యూ చేశారు. ఇది మనకి చున్నీ పార్ట్ అనమాట. టోటల్ డ్రెస్ మనకి ఇలా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి, ఈ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1800 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ టైప్ ఆఫ్ కాటన్స్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి మంచి బ్రైట్ కలర్ అండి. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది వచ్చేసి పైన టాప్ పార్ట్ అండి. మొత్తం కూడా ఇది ప్యారెట్
ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన సెల్ఫ్ డిజైనింగ్ తో ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక చాలా హెవీగా అండ్ గ్రాండ్ గా, అది కూడా మనకి కూల్ కలర్స్ అనేది యాడ్ అయ్యే విధంగా ఇచ్చారు. అంటే పర్ల్స్ అండ్ కుందన్ వర్క్ తో డిజైన్ వచ్చే విధంగా ఇచ్చారు. చాలా హెవీగా గ్రాండ్ గా ఇచ్చారనమాట. ఇది పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు. మిడిల్ పార్ట్ లో అంతా కూడా కుందన్ ఇచ్చేసి దాని చుట్టూ మనకి థ్రెడ్ వర్క్ అనేది యాడ్ చేశారు. దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక సేమ్ పైన మనకి పర్ల్ వర్క్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. దానిపైన గ్రీన్ కలర్ లైన్స్ ఇచ్చి పైన వచ్చేసరికి ట్రయాంగిల్ షేప్లో మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కింద దామన్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో బోర్డర్, అదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. దీనిపైన మనకి వర్క్ అంతా కూడా వైట్ కలర్ అంటే పర్ల్ కలర్ కనిపిస్తుంది కాబట్టి ఇదే కలర్ కాంబినేషన్ బోటమ్ అనేది మనకి ఈ టాప్కి ఇచ్చారనమాట. అది కూడా ప్లెయిన్ బాటమ్ కాకుండా దీనిపైన సేమ్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేసినటువంటి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. పటియాలా మోడల్ డిజైన్ చేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టాప్కి మనకి పర్ల్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బాటమ్ ఇచ్చారు. ఓనీ చూసినట్లయితే డిజైనర్ ఓనీ అనమాట. ఇది మొత్తం కూడా మనకి ప్రింటెడ్ మోడల్లో వైట్ కలర్ కాంబినేషన్ పైన వైట్ కలర్తోని సన్నటి ప్రింట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. బోర్డర్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్, టాప్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ ప్రింట్ ఇచ్చారు. ప్లస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి దానిపైన మ్యాంగో డిజైన్ ఇచ్చిన తర్వాత మిడిల్ పార్ట్లో మొత్తం కూడా ట్రయాంగిల్ షేప్లో అంటే మనకి టెంపుల్ డిజైన్ వచ్చే విధంగా సిల్వర్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ అనేది మనకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ చున్నీ పార్ట్కి. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి 1800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి ఇది పార్టీ వేర్ కలెక్షన్ అండి. నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. టోటల్ మనకి రెడీమేడ్ డ్రెస్ అనమాట. ఇది షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి గ్రే కలర్ కాంబినేషన్, అది కూడా లేస్ ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేశారు. పైన 2 సైడ్స్ మనకి హ్యాండ్స్ పార్ట్లో వచ్చేసరికి స్టోన్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక బెల్ట్ పార్ట్ అండ్ పైన షోల్డర్ పార్ట్లోకి కవర్ అయ్యే విధంగా కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి గ్రే కలర్ ఒక ప్యాచ్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. ఇక్కడ కూడా మనకి అంటే కొంచెం షేప్స్లో డిఫరెన్స్ చూపిస్తూ రౌండ్ సర్కిల్ టైప్లో, అలాగే కుందన్స్ లాగా అంటే కొంచెం బిందీ టైప్లో ఉన్నటువంటి కుందన్స్ని అంటే థ్రెడ్ వర్క్ కాకుండా ఓన్లీ స్టోన్ వర్క్తో మనకి ఇక్కడ హైలైట్ చేశారనమాట ఈ పార్ట్ మొత్తం కూడా. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి కలీజ్ మోడల్ ఉంటుంది. ఇక్కడ ప్లెయిన్ ఇచ్చేసి కింద దామన్ పార్ట్ చూసినట్లయితే చాలా హెవీగా ఇచ్చారు. కింద గ్రే కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో కొంచెం జూట్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని, అది కూడా 4 to 5 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత నియాన్ పింక్ కలర్ సాటిన్ బోర్డర్ ఉంటుంది. తర్వాత గ్రే కలర్ కాంబినేషన్తోనే మనకి ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేసి పైన ఇక్కడ ఏంటంటే మనకి ప్యాచ్ వర్క్స్ని యాడ్ చేశారనమాట. అంటే గ్రే కలర్ నియాన్ పింక్ పైన మనకి గ్రే కలర్తో వచ్చింది. ఇక్కడ లేస్ మెటీరియల్ ఏదైతే చూస్తున్నామో అదే మెటీరియల్ మనకి బ్యాక్ సైడ్ కూడా కంటిన్యూ చేశారు. దీనికి ఓనీ అండ్ బాటమ్ ఎలా వచ్చాయి చూద్దాం. చున్నీ అండ్ బాటమ్ చూసినట్లయితే సేమ్ కలర్ ఇచ్చారండి. ఇక్కడ చున్నీ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషనే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే కింద మనకి గ్రే కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో 2 సైడ్స్ ఎడ్జెస్లో ఇచ్చారనమాట. చిన్న బోర్డర్ ఇచ్చారు, 4 సైడ్స్ కాకుండా 2 సైడ్స్ ఇచ్చారు. ఈ డిజైనర్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1350 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. మొత్తం కూడా మనకి లెంత్ ఫ్లోర్ లెంత్ టైప్ ఆఫ్ డ్రెస్ అనమాట. ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్ నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. నెక్ పార్ట్ మొత్తం కూడా పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక టోటల్గా మనకి మిర్రర్ వర్క్ ఉంటుంది. అటు ఇటు బోర్డర్స్ లాగా మనకి ఏంటంటే పర్ల్ వర్క్ తీసుకున్నారు అవుట్లైన్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ స్టోన్ వర్క్, కింద వచ్చేసరికి మిర్రర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇది మొత్తం కూడా మనకి కలీజ్ మోడల్లో చాలా లెంతీగా ఇచ్చారండి. దీనికి కింద దామన్ మాత్రం సింపుల్గా ఇచ్చారు. ఎందుకంటే ఇది ఫ్లోర్ లెంత్ మోడల్, హెవీగా మనకి నెక్ పార్ట్ అనేది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి వెయిట్ కాకుండా మనకి కింద వచ్చేసరికి షిమ్మర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. టోటల్గా మనకి ఇది టాప్ పార్ట్. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. బాటమ్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి. సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ అనేది డిజైన్ చేశారు. అలాగే చున్నీ చూసినట్లయితే కనుక టాప్ పార్ట్ అంతా కూడా నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కాబట్టి చున్నీ కూడా మనకి నెటెడ్ ఫ్యాబ్రికే ఇచ్చి 2 సైడ్స్ మాత్రం మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో గోల్డ్ కలర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. ఇది కూడా మనకి టోటల్గా పార్టీ వేర్ కలెక్షన్ అండి. ఫ్లోర్ లెంత్ మోడల్లో మనకి డిజైనర్ డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి కాస్ట్ మనకి 2500 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఇంకా చాలా ఉన్నాయి. విఘ్నేశ్వర డ్రెస్సెస్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉంటుందండి. దీంట్లో ఏంటంటే హాఫ్ సారీస్, డిజైనర్ డ్రెస్సెస్, కుర్తీస్, లెగ్గిన్స్ అంటే డ్రెస్సెస్కి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం.
నెక్స్ట్ వెరైటీ వచ్చి ఇది టోటల్ మనకి పార్టీ వేర్ కలెక్షన్ అండి. మనం ఈ ఎపిసోడ్ లో అన్ని కూడా ఆల్మోస్ట్ పార్టీ వేర్ కలెక్షన్స్ చూస్తున్నాము. ఇది మనకి లైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి పర్ల్ వర్క్ అనేది చాలా హెవీగా కనిపిస్తుంది నెక్ పార్ట్ లో. ఇది మనకి మొత్తం కూడా కాలర్ నెక్ అని చెప్తాం కదండి, ఇది కాలర్ నెక్ కాకుండా చౌకర్ నెక్ మోడల్లో వచ్చిందనమాట. అంటే వెనక మనం ఇట్లా నాట్ పెట్టుకున్నప్పుడు ఈ రౌండ్ అంతా కూడా మనకి నెక్లెస్ పెట్టుకున్న మోడల్లో మనకి ఇదంతా కూడా పర్ల్స్ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే సురాజ్ కి స్టోన్స్ పర్ల్ వర్క్ తో అలా అక్కడక్కడ మనకి మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. చాలా హెవీగా గ్రాండ్ గా డిజైన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే బెల్ట్ పార్ట్ లో మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ స్ప్రింగ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ ఇచ్చేసి మొత్తం థ్రెడ్ కలర్ కాంబినేషన్ అంటే క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇది పైన పార్ట్ మొత్తం కూడా వైట్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. కింద వరకు కూడా ఇది కూడా మనకి ఫ్లోర్ లెంత్ మోడల్ ఉంటుంది. దీని లోపల మనకి లెమన్ ఎల్లో షేడ్ తో మనకి ఒక లేస్ వర్క్, అంటే ఈ డ్రెస్ టాప్ పార్ట్ వచ్చేసి మనకి టోటల్ గా 3 లేయర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి లెమన్ ఎల్లో షేడ్, అదే డిజైన్ మనకి క్రీమ్ కలర్ లో కూడా ఉంటుంది. పర్ల్ కలర్ కాంబినేషన్ లో కూడా లేస్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక స్టైలిష్గా ఉండే విధంగా మనకి లాంగ్ నుంచి చూసినట్లయితే ఇది ప్లెయిన్ బోర్డర్ లాగా అనిపించట్లేదు. మొత్తం కూడా చమ్కీ పెడితే ఎలా అయితే ఉంటుందో, స్టోన్స్ కానీ చమ్కీ పెడితే కానీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ ఆఫ్ లుక్తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని మనకి దామన్ పార్ట్లో ఇచ్చారు. టోటల్గా మనకి ఇది డ్రెస్ పార్ట్ అండి. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చిందో చూద్దాం. బాటమ్ చూసినట్లయితే కనుక సేమ్ అండి, మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. పర్ల్ కలర్ కాంబినేషన్. కింద వచ్చేసరికి యాంకిల్ దగ్గర ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. దీనికి హ్యాండ్స్ కూడా ఇచ్చారు. అది కూడా మనకి ఏంటంటే 3/4 కావాలంటే 3/4, లేకపోతే లాంగ్ స్లీవ్స్ కావాలన్నా పెట్టుకునే విధంగా. ఇక్కడ చున్నీ చూసినట్లయితే కనుక సేమ్ అండి, మనకి పైన నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పర్ల్ కలర్ కాంబినేషన్ ఏదైతే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో మనకి గోల్డ్ కలర్ చిన్న బోర్డర్ని కూడా యాడ్ చేశారు. టోటల్గా మనకి డ్రెస్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2150 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. ఇది టోటల్గా మనకి ఫ్లోర్ లెంత్ మోడల్ అనమాట. నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో పైన నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో మనకి షిమ్మర్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఆ తర్వాత మనకి లేస్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ కాంబినేషన్లో. ఈ 2 ఫ్యాబ్రిక్స్లో కూడా మనకి మోటివ్స్ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్తో కుందన్ వర్క్, జర్దోసి వర్క్, బీడ్ వర్క్, అలాగే మనకి మిర్రర్ వర్క్ యాడ్ ఉంటుంది. సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ 2 మోటివ్స్ ఇచ్చారనమాట. ఇది షోల్డర్ పార్ట్ చూస్తున్నాము. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇది చూసినట్లయితే కనుక నావీ బ్లూ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు, ప్లెయిన్ ఇచ్చేసారు. కింద చూసినట్లయితే కనుక మ్యాటీ వర్క్ బోర్డర్, అలాగే దానిపైన మనకి 2 లైన్స్ లాగా గోల్డ్ కలర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బాటమ్ ఇచ్చారు. అలాగే చున్నీ చూసినట్లయితే కనుక నావీ బ్లూ కలర్ కాంబినేషన్లోనే 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి మ్యాటీ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ అనేది యాడ్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ అమౌంట్కి అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసరికి ఓన్లీ 1500 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది టోటల్గా మనకి పార్టీ వేర్ కలెక్షన్లో బ్రైట్ కలర్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక చోకర్ నెక్ మోడల్లో గోల్డ్ కలర్ తీసుకుని దానిపైన అంతా కూడా మిర్రర్ వర్క్ యాడ్ చేశారు. మిర్రర్ వర్క్ చుట్టూ ఉన్నటువంటి అవుట్లైన్ వచ్చేసి గోల్డ్ కలర్ బాల్స్తో డిజైన్ చేశారండి. ఇది మనకి నెక్ పార్ట్లో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. దాని తర్వాత చూసినట్లయితే కనుక పీచ్ కలర్ కాంబినేషన్ పైన సేమ్ కలర్తోనే మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. కింద బెల్ట్ పార్ట్లో కూడా మనకి పైన ఏదైతే డిజైన్ యాడ్ చేశారో అదే డిజైన్ని కింద కూడా కంటిన్యూ చేశారు. మొత్తం కూడా మనకి ఫ్లోర్ లెంత్ మోడల్. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే లోపల లేయర్లో మనకి మ్యాటీ వర్క్తో ఉన్నటువంటి గోల్డ్ కలర్ బార్డర్ ఉంటుంది. అంటే పెట్టికోట్ పార్ట్కి మనకి సేమ్ బార్డర్ యాడ్ చేశారు. పైన వచ్చేసరికి ఇంకొక సాటిన్ టైప్ ఆఫ్ గోల్డ్ కలర్ బార్డర్ కూడా యాడ్ చేశారు. ఫ్లోర్ లెంత్ మోడల్. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. బాటమ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషనే ఇచ్చారండి. అలాగే చున్నీ చూసినట్లయితే కనుక సేమ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్, అది కూడా మనకి 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో గోల్డ్ కలర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ అమౌంట్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 1650 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్తో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. ఇది డ్రెస్ మెటీరియల్ మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేశారు. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక దీంట్లో మనకి థ్రెడ్ వర్క్తో పాటు బీడ్ వర్క్ కూడా యాడ్ చేశారు. యాంటిక్ కలర్ కాంబినేషన్ బీడ్ వర్క్తో మనకి ఒక లైన్ లాగా ఫస్ట్ లైన్ ఇచ్చారనమాట. ఆ తర్వాత అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ చుట్టూ ఉన్నటువంటి అవుట్లైన్ ఏదైతే ఉందో అది మనకి గోల్డ్ కలర్ బాల్స్ డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు. పైన టాప్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి సెల్ఫ్ డిజైనింగ్ అనేది కనిపిస్తుంది. కింద బోర్డర్ మాత్రం మనకి గోల్డ్ కలర్ బోర్డర్ తో పాటు పింక్ కలర్ గోట్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి టాప్ పార్ట్ అండి. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం.
బాటమ్ వచ్చేసి మనకి ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో మనకి థ్రెడ్ వర్క్ ఫ్లవర్ కలర్ అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట పింక్. ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. దీనికి చున్నీ చూసినట్లయితే కనుక ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ పైన పింక్ కలర్ సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుంది. అలాగే మనకి 4 సైడ్స్ కూడా ఇక్కడ ఎల్లో కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్, తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్ కింద దామన్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో అదే టైప్లో మనకి ఇక్కడ 4 సైడ్స్ బోర్డర్ ఇచ్చారనమాట చున్నీ పార్ట్కి. ఇది టోటల్గా మనకి కలర్ కాంబినేషన్ అండి, ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1150 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కాటన్ ఫ్యాబ్రిక్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది మనకి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్లోనే, ఇది మనకి సమ్మర్కి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి చిన్న కాలర్ నెక్ మోడల్ తీసుకున్నారు. పైన అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్, మిడిల్ పార్ట్ అంతా కూడా వీట్ కలర్ కాంబినేషన్ పైన ఆరెంజ్ కలర్తో ఓన్లీ అవుట్లైన్ లుక్ వచ్చే విధంగా మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి బటన్స్ కూడా ఇచ్చారండి, 2 బటన్స్ ఇచ్చారు, స్టైలిష్గా ఉన్నటువంటి బటన్స్. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన పింక్, గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఒక డిఫరెంట్గా ఉన్నటువంటి ఫ్లవర్ షేప్తో ఒక క్రీపర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ బేస్ పైన కలీజ్ మోడల్ ఉంటుంది. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. దానిపైన బ్లాక్ కలర్ కాంబినేషన్ చిన్న బోర్డర్ ఇచ్చేసి పిటాయి వర్క్ అండ్ చెమ్కీ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత చూసిన డిజైన్ ఏదైతే ఉందో చాలా క్యూట్గా కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. లైట్ పిస్తా గ్రీన్ కలర్, పింక్, లైట్ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్తో ప్రతి ఒక్క కలీజ్లో కూడా మనకి బంచెస్ మోడల్లో ఇచ్చారనమాట. బాటమ్ చూసినట్లయితే మనకి పర్ల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. బాటమ్ అంతా కూడా చున్నీ వచ్చేసరికి మనకి ప్యూర్ షిఫాన్ చున్నీ, అది కూడా మనకి ఫ్లవర్ కలర్స్ ఏ కలర్స్ అయితే ఇచ్చారో మనకి నెక్ పార్ట్లో చిన్న కాలర్ నెక్ ఇచ్చారు. తర్వాత ఫ్లవర్ కలర్స్ కాంబినేషన్ ఏదైతే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్తో మనకి చున్నీ పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారు. టోటల్గా మనకి డ్రెస్ పార్ట్ ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1800 రూపీస్ ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్లో మనకి డిజైనర్ డ్రెస్ అనమాట. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనకి టోటల్గా పార్టీ వేర్ కలెక్షన్ అండ్ బ్రైడల్ కలెక్షన్ డ్రెస్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇది చాలా గ్రాండ్గా ఎక్కువ మనకి పర్ల్స్ డిజైన్ అని వచ్చేది విధంగా ఇచ్చారనమాట. ఇది నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక క్రీమ్ కలర్ బేస్ తీసుకుని ఇది మనకి బోట్ నెక్ మోడల్ ఇచ్చారు. దీని పైన అంతా కూడా మిర్రర్ వర్క్, అలాగే గోల్డ్ కలర్ కుందన్ వర్క్, మనకి పర్ల్స్తో అవుట్లైన్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ డ్రాప్ డిజైన్ ఏదైతే కనిపిస్తుందో దీంట్లో పైన ఉన్నటువంటి బింది టైప్లో ఉన్నటువంటి డ్రాప్ డిజైన్, ఇది ఒక డిఫరెంట్ షేప్లో ఉన్నటువంటి గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్ ఇచ్చారు. ఇది తర్వాత ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి మొత్తం కూడా పర్ల్ వర్క్ అనేది లోపల ఫిల్ చేశారు క్రీపర్ పార్ట్ లో. ఆ లీఫ్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చి అవుట్ లైన్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ ఇచ్చారు. ఇక్కడ బెల్ట్ పార్ట్ లో కూడా మనకి చాలా హెవీగా గ్రాండ్ గా కనిపించే విధంగా మిర్రర్ వర్క్ వచ్చింది. ఇది మనకి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. లోపలంతా కూడా మనకి సాటిన్ మోడల్ మనకి ఫ్రాక్ లాగా స్టిచ్ చేసేస్తారు. దానిపైన ఇలా లేయర్ లాగా, అంటే మనకి స్ట్రైట్ కట్ ఎలా అయితే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ మోడల్లోనే మనకి అంబ్రిల్లా కట్లో ఇచ్చారనమాట. 2 సైడ్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అవుట్లైన్ మొత్తం కూడా ఇలా రా సిల్క్ ఫ్యాబ్రిక్ నావీ బ్లూ కలర్ ఇచ్చేసి దానిపైన అంతా కూడా చిన్న చిన్న బాల్స్ టైప్ ఆఫ్ డిజైన్ని మనకి మొత్తం బోర్డర్ లాగా ఉండే విధంగా తీసుకున్నారు. తర్వాత ఇక్కడ మనకి బెల్ట్ పార్ట్ దగ్గర మనకి అడ్జస్ట్ చేసుకునే విధంగా, అంటే మన బాడీ ఫిట్టింగ్ని బట్టి అడ్జస్ట్ చేసుకునే విధంగా ఇట్లా మనకి థ్రెడ్ కూడా ఇచ్చారనమాట. అంటే చిన్న చిన్న హ్యాంగ్ క్లిప్స్ టైప్లో ఇచ్చేసి మనకి థ్రెడ్ కూడా ఇచ్చారు 2 సైడ్స్. దీనికి కింద దామన్ పార్ట్ చూసినట్లయితే ఇది మనకి ఫ్లోర్ లెంత్ మోడల్ పార్టీవేర్ కలెక్షన్ కాబట్టి ఇక్కడ వచ్చేసరికి రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చారు, పైన వచ్చేసరికి మనకి మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. టోటల్గా మనకి డ్రెస్ పార్ట్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. దీనికి బాటమ్ ఇలా సేమ్ కలర్ కాంబినేషన్తో, చున్నీ చూసినట్లయితే కనుక నావీ బ్లూ కలర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ చున్నీ, దానికి కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. చూసారు కదండి, ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 3150 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయండి. వరకు మీరు చూసిన వెరైటీస్ అన్ని కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.